శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సంబంధించినటువంటి విశ్లేషణ కొంతవరకు చేసి ఆ గురువు యొక్క వైభవం గురించి కొంతవరకు వ్యాఖ్యానం చేసి ఆ శ్రీ గురు చరిత్ర అనబడేటటువంటి 3 పదముల వెనక ఉండేటటువంటి రహస్యాన్ని మీకు తెలియచెప్పేటటువంటి ప్రయత్నాన్ని కొంతవరకు చేసి ఉన్నాను. అయితే మీకు నేను ఒక మాట చెప్పాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవంతుడు ఈ ప్రపంచమునందుండేటటువంటి జనుల యొక్క అజ్ఞానమును నివారించడం కోసమని ఒక గురుస్వరూపముగా తాను ఆవిర్భవించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వచ్చేటటువంటి గురువు కర్మ అనుభవించడానికి వస్తున్నాడా, లేకపోతే ఆయన కర్మ అనుభవించడానికి రాకుండా లోకమునకంతటికీ కూడా మార్గమును చూపించడానికి వస్తున్నాడా? ఇది మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి ఒక రహస్యం. ఇప్పుడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు మాట, జన్మకర్మచమే దివ్యం అన్నాడు. ఇక ఆయనతో మీకు గొడవ లేదు, ఆయనతో మీరు వాదించవలసిన అవసరం లేదు. నా జన్మ నా కర్మ దివ్యం, అవతలపో, నువ్వు నాతో దాని గురించి ఇక మాట్లాడక్కర్లేదని చెప్పాడు. ఎందుకంటే నా శరీరం వేరు, నేను కావాలనుకున్నాను, నేను పుచ్చుకున్నాను. అజాయమానో బహుధా విజాయతే నిశ్రుతి ఒక్క మాటతో తేల్చి అవతల పారేసింది. అసలు పుట్టుకే లేదు ఆయనకి, కావాలనుకున్నాడు, పుట్టాడంతే. కాబట్టి ఆయన ఎలా అనుకున్నాడో, భక్తులు ఎలా అడిగారో నేను అలాంటి స్వరూపాన్ని పుచ్చుకుంటాను. ఎందుకని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి, ఇలా నిన్ను చూడాలని పరితపించేటటువంటి పరమభాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి నా అంత నేనుగా ఒక రూపాన్ని తీసుకుంటున్నాను. అసలు నాకు రూపమే లేదన్నాడు. కాబట్టి భగవంతుడు ఒక రూపం తీసుకున్నప్పుడు అవతార ప్రయోజనం అని ఒకటి ఉంటుంది. ఒక రామావతారం ఉందనుకోండి, నరుడుగా వస్తే కానీ రావణ సంహారం అవ్వదు. అలాగే ఒక వామనావతారం ఉందనుకోండి, ఒక వటువుగా వచ్చి యాచిస్తే తప్ప ఇంద్రుడికి రాజ్యం ఇవ్వలేడు. అలా ఒక నరసింహావతారం ఉందనుకోండి, అటు మనుష్యుడు కాడు, ఇటు జంతువు కాదు, అలా వస్తే తప్ప హిరణ్యకశిపుడి సంహారం అవ్వదు. కానీ గురువుగా రావాలనుకున్నాడు అనుకోండి ఈశ్వరుడు, అప్పుడు జన్మకర్మచమే దివ్యం అని ఎలా అంటాడు? నా శరీరం వేరు, నా జన్మ వేరు, నా కర్మ వేరు అని అనగలడా గురువు విషయంలో? ఇది మీరు పరిశీలించవలసినటువంటి ఒక గొప్ప రహస్యం. ఈశ్వరుడు ఒక గురువుగా వచ్చాడు అనుకోండి, గురువుగా వచ్చినప్పుడు ఆయన అందరికీ సులభుడై ఉంటాడు. ఎందుకంటే ఒక గురుస్వరూపం కూర్చుని ఉందనుకోండి, ఎవరైనా పెడతారు గురువు దగ్గరికి, వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుంటారు, గురువుగారికి నమస్కారం చేస్తారు. మరి అప్పుడు ఆ గురువు జన్మించడంలో మనందరం ఎలా జన్మిస్తామో అలాగే గురువుగారు కూడా జన్మిస్తారా? లేకపోతే గురువుగారి జన్మ వెనకాతల, గురువుగారి శరీరం వెనకాతల ఏమైనా దివ్యత్వం ఉంటుందా అంటే, శాస్త్రం అంది మనందరం ఎలా పుడతామో గురువు యొక్క జననము కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా మనందరం జన్మించినట్లే ఆయన జన్మిస్తాడు. అలా గురువు కానీ మొట్టమొదటే సులభుడై దిగి రాలేదనుకోండి, అసలు గురువు దగ్గరికి వెళ్ళడం కష్టమైపోతుంది. అందుకని గురువు మనలా సులభుడిగా, ఆయన కూడా ఏదో కర్మ అనుభవించడానికి వచ్చిన వాడిలా కనపడతాడు. కానీ ఆయన కర్మ అనుభవించడానికి వచ్చిన వాడు కాడు. ఆయన తన జ్ఞానము చేత కర్మని దాటిపోతాడు, జ్ఞానము చేత కష్ట సుఖాల్ని దాటిపోతాడు. ఇక్కడ మీకు ఆ గురు శబ్దం వెనకాతల, గురువు యొక్క జన్మ వెనకాతల, గురువు యొక్క జీవితం వెనకాతల ఉండే ఒక పెద్ద తేడాన్ని నేను ఆవిష్కరించవలసి ఉంటుంది. లేకపోతే గురు శబ్దానికి సామాన్యుడికి ఉండే తేడా ఏమిటి పసిగట్టడం కష్టం. నేను మిమ్మల్ని ఒక విషయాన్ని పరిశీలించమని అడుగుతాను, మీరు ఆలోచన చేయండి. మనం సాధారణంగా ఒక వెలితి మాట అని నేను అంటాను, మీరు మరోలా చిన్నబుచ్చుకోకండి. ఒక వెలితి మాట ఒకటి మాట్లాడతాం. మీరు ఒక గురువు గారిని ఆరాధన చేస్తున్నారనుకోండి, ఆయన యందు మీకు చాలా పూనిక, మా గురువుగారు చాలా గొప్పవారండి, పరమభక్తుడు అని మీకు. ఆ గురువు గారికి ఒకసారి అనారోగ్యం చేసింది. ఆ గురువు గారిని హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏదో వైద్యం చెప్పారు, ఆయన మందులు వేసుకున్నారు. వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే మనకి,
గురువుగారికి కూడా అనారోగ్యం చేసి గురువుగారు కూడా హాస్పిటల్కి వెళ్ళి గురువుగారు కూడా డాక్టర్ దగ్గర మందులు ఇచ్చుకుంటే ఇంక గురువుగారి తపశ్శక్తి ఏమిటండి? గురువుగారు అనారోగ్యం రాకుండా చూసుకోవద్దా? ఆయనకు ఆ మాత్రం తపశ్శక్తి లేదా అంటాం. లేకపోతే గురువుగారి సెల్ ఫోన్ పోయిందనుకోండి, గురువుగారి వాచి పోయిందనుకోండి, లేకపోతే గురువుగారి ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, దొంగలు పడి ఏవో ఎత్తుకుపోయారనుకోండి, ఇంకేమిటండి మా గురువుగారి భక్తి? మా గురువుగారు అంటే ఏమిటి? మరి దేవుడు ఎదురుగుండా కూర్చోద్దా? గుమ్మం ఎదురుగుండా కూర్చుని కాపాడద్దా? అంటే మా గురువుగారిలో ఏదో తేడా ఉంది, మా గురువుగారు నేను అనుకున్నంత తపశ్శక్తి తత్పరుడు కాడు, మనం ఒక అంచనా వేస్తాం. కాబట్టి గురువుకి సామాన్యుడికి విషయంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి. సామాన్యులందరూ ఎలా చచ్చిపోతారో వ్యాధి వచ్చి, అలా రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది, అంటే థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అది కూడా ఒక రకమైన రాచపుండు పుట్టింది. ఇలా వివేకానందుడికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. మహాత్ములందరూ కూడా అనారోగ్యాలతో బాధపడ్డారు. ఇంకా మాట్లాడితే ఆ అనారోగ్యాలకి వాళ్ళు శరీరాలు వదిలిపెట్టారు. మరి అటువంటప్పుడు ఇంకా ఆయన గురువు గారు అని మీ పూనికి ఎలా నిలబడుతుంది? ఎక్కడ గురుత్వం వచ్చింది? ఎక్కడ ఆయన జ్ఞాని? ఆయనకి నాకు ఏమిటి తేడా? ఇది మీరు సునిశ్చితమైనటువంటి పరిశీలనకి సంబంధించిన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇక్కడే మీరు గురువుని పట్టుకోగలరు. రమణ మహర్షి తరచు ఈ విషయంలోనే, ఆయనకి కోపం ఎప్పుడైనా వస్తే రమణ మహర్షికి ఈ ఒక్క విషయంలోనే వచ్చేది. గురువుని ఎంచుకునే ప్రయత్నం చేస్తూ గురువు యొక్క సమర్థత యందు విచారణ చేయడం మొదలు పెడతాడు భక్తుడు, శిష్యుడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మీరు చూడండి, నేను రమణ మహర్షి మాటల్లోనే చెప్పాలి అంటే, ఒక తేనెటీగ ఉంటుంది, అది పువ్వు మీద మాత్రమే వాలి మకరందాన్ని తాగుతుంది. ఒక ఈగ ఉంటుంది, అది మలం మీద మాత్రమే వాలుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ సంస్కార బలం ఉంటుంది. గురువుకి సామాన్యుడికి ఎక్కడ తేడా ఉంటుంది అంటే, నేను మీకు తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణ భిక్షు అని ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు రమణ మహర్షి మీద. నేను దాన్ని ఆధారం చేసుకుని మీకు ఒక మాట చెప్తాను. గురువుకి మనకి తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? రమణ మహర్షి శరీరముతో ఉన్న కాలంలో రమణ మహర్షికి సర్కోమా ఎలా వచ్చిందో అలాగే ఇతరులకు కూడా సర్కోమా వ్యాధి వచ్చింది. సర్కోమా అంటే సర్కోమా పుండండి, అది చేతి మీద వస్తుంది, ఎక్కడైనా వస్తుంది ఆ పుండు, అందులోంచి నెత్తురు కారుతుంటుంది. అయితే పుండు ఎంతమందికి రాదు? సర్కోమాకి ఉన్న లక్షణం ఏమిటంటారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి నొప్పినంతటినీ తీసుకొచ్చి మీరు ఒక చోట కేంద్రీకరిస్తే ఆ నొప్పికే సర్కోమా అని పేరు. అది అంత బాధ పెడుతుంది. ఇప్పుడు రమణ మహర్షికి చేతి మీద సర్కోమా పుండు పుట్టింది, వేరొకరికి కూడా సర్కోమా వచ్చింది, వారికి చేతి మీదే పుండు పుట్టింది. రమణ మహర్షికి ఆపరేషన్ చేశారు, వారికి ఆపరేషన్ చేశారు. రమణ మహర్షిని మహాజ్ఞాని అన్నారు, ఆయన చేతిలోంచి కూడా నెత్తురు కారుతోంది, వేరొకరి చేతిలోంచి కూడా నెత్తురు కారుతోంది. రమణ మహర్షిని సద్గురువు అన్నారు, అవతల వారిని సంసారి అన్నారు. ఏం ఎక్కడొచ్చింది తేడా? మరి అంత గొప్పవారైతే సర్కోమా రాకుండా చూసుకోవచ్చు కదా. చాలా మంది రమణ మహర్షి యొక్క కాలంలో ఈ ప్రశ్న వేశారు. రమణ మహర్షి కాలంలో ఏమిటండి, ఇప్పటికీ మీకు ఈ ప్రశ్న నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అలా జరిగింది అంటే, జ్ఞానికి అజ్ఞానికి ఒక్కటే తేడా. ఏమిటో తెలుసా అండి? సుఖానికి దుఃఖానికి కూడా జ్ఞాని కేవలము సాక్షి. ఆయన సుఖమునందు తాదాత్మ్యత చెందాడు, దుఃఖమునందు తాదాత్మ్యత చెందాడు. ఒక సుఖాన్ని శరీరం అనుభవిస్తోంది అనుకోండి, ఆ సుఖాన్ని చూసి ఆయన ఏమంటాడంటే, ఈ శరీరము సుఖించుచున్నది అంటాడు. సుబ్బారావు గారు, ఆ లైట్లు తీసేస్తే మనకున్న సమస్య ఏమిటి? మనకి శ్రవణేంద్రియంతో కదా. ఎందుచేతనంటే, నాకు సభ ఎలా కనపడుతోందంటే అందరూ తలస్నానం చేస్తున్న వాళ్ళలా కనపడుతోంది. అందుచేత వాళ్ళతో పాటు నేను కూడా చేయవలసి వస్తుంది ఇవాళ. ఎందుచేతనో చాలా మంది పాపం అవి కూడా ఏంటి, బహుశా గురువుల గురించి వినకపోవడం వల్ల కదా ఇలాంటి జన్మలు వచ్చాయి. మనం కూడా ఒకసారి వింటే ఈ దౌర్భాగ్యం వదిలిపోతుంది అనుకున్నాయో ఏమిటో. ఎవరు ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది గురువు యొక్క వైభవం. అది ఒకనాడు గురువు వైభవాన్ని తెలుసుకోకపోవడం వల్ల కదా ఇలా పుట్టాం.
అని వాళ్ళవి గురువైభవం వినడానికి అవి ఎక్కువ వచ్చేసినట్టున్నాయి. అంచేత దీపం ఆర్పేస్తే కూడా వినగలవా అన్నది మీరు ఒకసారి పరిశీలన చేద్దురు కానీ. కాబట్టి ఆ గురువు సాక్షిగా ఉంటాడు. సుఖం వచ్చిందనుకోండి ఆయన తాదాత్మ్యత చెందడు. ఈ శరీరము సుఖించుచున్నది అంటాడు. ఈ పదార్థము తీయగా ఉన్నది అని ఇది మురిసిపోతోంది అంటాడు. ఈ శరీరము ఇవాళ హాయిగా ఉన్నది అంటోంది అంటాడు. మీరు కూడా అంటారు మీకు తెలియకుండానే, నొప్పెడుతోందండి అంటాడు. ఎక్కడ నొప్పి? మీ చెయ్యి నొప్పండి అంటాడు. ఏ చెయ్యి అంటాడు? ఈ చెయ్యండి అంటాడు. ఈ చెయ్యి అన్నప్పుడు చెయ్యి తాను కాదు, చెయ్యి వేరు. చేతికి ఉన్న నొప్పిని తాను తెలుసుకుంటున్నాడు. ఇది నొప్పెడుతోంది అని తెలుసుకుంటున్నాడు. ఇది నొప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఎవరో అది నువ్వు. తెలియబడుతున్నది, చూడబడుతున్నది, తెలియబడుతున్నది అది వేరు. కానీ మనమేమవుతామంటే దీనితో తాదాత్మ్యత చెందుతాం. ఇది నేనని అమ్మో నిప్పెట్టేస్తోంది 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 అంటాం. రమణులు సద్గురువు అయ్యారు, బ్రహ్మన్ అయ్యారు. ఆయన ఇందువల్ల ఆయన దీన్ని సాక్షిగా ఉన్నారు. ఓహో ఈ శరీరమునకు ఒక పుండు పుట్టినది, ఈ శరీరము నేను కాదు, నేను కాని దానికి ఒక పుండు పుట్టినది. కాబట్టి నాకేమి బాధ? శరీరాన్ని ఎలా సాక్షిగా చూశానో శరీరానికి ఉన్న పుండుని అలాగే చూస్తున్నాను అన్నారు. ఇలా అందరు అనగలరా? అందరు అనలేరు. ఇలా అనగలిగిన వాడెవడో, సుఖదుఖములకు ఎవడో సాక్షిగా మాత్రమే ఉండగలుగుతున్నాడో వాడు జ్ఞాని, వాడు సద్గురువు. ఇది నోటితో చెప్పినంత తేలిక కాదు, చాలా కష్టం. ఇటువంటి మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు కొన్ని కోట్ల 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 మందిలో ఒక్కడే పుడతాడు. ఎందుకు పుడతాడో తెలుసా అండి? గురువుకి 2 లక్షణాలు ఉండాలి, ప్రధానమైన లక్షణాలు. తాను తరించాలి, విషయమును ముందు తాను బాగా అర్థం చేసుకోవాలి, తను తెలుసుకోవాలి, తాను యందు మనసు రమించాలి. వేరొకరికి బోధ చేసేటప్పుడు ఓష్ ఇంతేనా అన్నంత సులభంగా చెప్పగలగాలి. ఈ 2 లక్షణాలు ఏకకాలమనందు ఉండాలి. చెప్పగలిగి తాను అనుభవించలేకపోయాడు అనుకోండి, అనుభవంలో లేనిది కృతకంగా ఉంటుంది. ఒకవేళ తాను అనుభవించిన దాన్ని చెప్పలేకపోయాడు అనుకోండి, శిష్యులకి అందించలేడు. కాబట్టి 2 లక్షణములు గురువునందు ఉండాలి. ఇంతటి మహాజ్ఞాని పుట్టడం అంటే అంత తేలికగా ఎలా పుడతాడు మీరు ఆలోచించండి. కాబట్టి ఒక గురువు పుట్టడం వరకు ఖాయం, కానీ ఆ గురువు పుట్టేటప్పుడు మాత్రం ఈశ్వరుడు ఒక విచారణ చేస్తాడు. ఏ విచారణ చేస్తాడంటే, ఎవరికి పడితే వారికి ఒక గురువు వారి కడుపున పుట్టేటట్టు అనుగ్రహించవచ్చా? ఎందుకనో తెలుసా అండి? ఒక సద్గురువు కానీ జన్మించాడు అనుకోండి ఒక వంశంలో, ఆయన జన్మించి తన అనుష్ఠాన బలము చేత, తన భక్తి చేత, తన జ్ఞానము చేత ఎందరినో తరింపచేస్తుంటాడు, తాను తరించిపోతుంటాడు. ఈయన చేసినటువంటి పనుల వల్ల పైన ఉన్నటువంటి 7 తరాలు మోక్షం పొందేస్తాయి. ఇప్పుడు ఆ తరాల్లో మహాపాపులు ఉండొచ్చు, కానీ వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోవాలి. అలా 7 తరాల్ని మోక్షం ఇవ్వాలి, కింద 7 తరాల్ని రక్షించాలి. ఎందుకని? పైన మహానుభావుడు ఉన్నాడు ఆ వంశంలో, ఆయన్ని చూసి ఆయన కింది తరాల వాళ్ళని చెనకడానికి ఈశ్వరుడు ఒప్పుకోడు, ఊరుకుంటాడు. ఎందుకంటే ఆ వంశంలో పైన ఆయన పుట్టాడు. ఆయన వంశంలో పుట్టిన 7వ తరం వరకు ఏమీ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈశ్వరుడు కూడా మిన్నకుండాలి. కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరికి పడితే వాళ్ళకి అంతటి సద్గురువు పుడతాడా? కష్టం దాన్ని నిర్ధారించడం అది శాస్త్రం. ఇక్కడే గమ్మత్తు వస్తుంది. అంచేత సద్గురువు వరకు అంగీకరిస్తారు, ఆయన మహానుభావుడు. కానీ ఆయన మహానుభావుడైనటువంటి ఒక సద్గురువు ఒక దంపతులకి జన్మించాలి. నేను మొట్టమొదటి ఒక మాట చెప్పాను మీకు, మనందరం ఎలా పుడతామో ఆయన అలాగే పుట్టాలి, సద్గురువు కూడా. కానీ పుట్టడానికి వాళ్ళు మోక్షం పొందేస్తారు. ఒక సద్గురువు ఉన్నాడు అనుకోండి, ఆ సద్గురువు తల్లి ఏమీ చదువుకోకపోవచ్చు, తండ్రి ఏమీ చదువుకోకపోవచ్చు, కానీ ఆయన్ని కన్న తల్లి అని ఆవిడికి కూడా మనం నమస్కారం తప్పకుండా చేస్తాం. ఒక భగవాన్ రమణులు ఉన్నారు, వారి తల్లిగారి పేరు అలగమ్మ గారు. అలగమ్మ గారి పేరు మీద మాతృభూతేశ్వరాలయము అని ఒక దేవాలయం ఉంది. ఇప్పుడు ప్రతివారు మాతృభూతేశ్వరాలయంలోకి వెళ్ళి ఒక నమస్కారం చేస్తారు. ఆవిడికి రమణులు ఎక్కడ మోక్షం ఇచ్చారో స్కందాశ్రమానికి వెళ్ళి చూస్తారు, రమణుల తల్లి రమణుల తల్లి అని మురిసిపోతారు. అటువంటి స్థితి ఒక తల్లి ఒక తండ్రి పొంది అంతటి మహాపురుషుడు జన్మించాలంటే ఆ దంపతుల యందు ఏదో ఒక ఉత్కృష్టత ఉండాలి. ఇది ఎక్కడ చేస్తున్నారో వంశంలో అటువంటి వారి యందు ఆ వంశమునందు పుట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప అల్లాటప్పాగా ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకుని సద్గురువు జన్మించాడు.
భగవంతుడు జన్మించవచ్చు, ఒక మినహాయింపు ఉంది. ఈశ్వరుడు అనుగ్రహం కలిగిందనుకోండి, ఆయన అలా చూసి సభలో నేను ఆయన కడుపున పుడతానని అనేస్తాడు, అంతే సులభంగా. పరమాత్మ అన్నాడు దశరథ మహారాజు గారి కడుపున పుడతానని. కానీ సద్గురువు పుట్టేటప్పుడు మాత్రం అలా పుట్టడు. సద్గురువుని ఇవ్వాలంటే దంపతుల కడుపున దానికి ఎంతో పుణ్యబలం ఉంటేనే వారి యొక్క ఉపాధిలోంచి, వారి తేజస్సులోంచి ఆ సద్గురువు జన్మిస్తాడు. అందుకే మీకు గురువు అనేటప్పటికీ ఎవరమైనా చెప్పేటటువంటి శ్లోకం ఒక్కటే చెప్తాం. ఏం చెప్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై పరబ్రహ్మమై ఉంటాడు. ఇలా పరబ్రహ్మమై బ్రహ్మ విష్ణు శివాంశలతో సృష్టిలో స్వయంగా కనపడేటటువంటి గురుస్వరూపం ఒకటి ఉన్నది. అదే దత్తాత్రేయ స్వరూపం. ఆయనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రకటముగా కనపడుతుంటారు, 3 తలకాయలు. మిగిలిన గురువులు కూడా ప్రకటముగా కనపడరు, కానీ వాళ్ళు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యందుంటారు. పరబ్రహ్మమే వారి యందుంటాడు. వారు పరబ్రహ్మమై ఉంటారు. ఇందువల్ల అలా జరుగుతుంది అంటే, నిన్నటి రోజున మీకు నేను ఒక విషయం చెప్పి దాట వేశాను, సమయం సరిపోదని. గురు బ్రహ్మ, బ్రహ్మ అంటే సృష్టిస్తాడు. ఏమిటి సృష్టించాడు గురువు గారు అంటే, మీ యందు జ్ఞాన జ్యోతిని వెలిగించాడు ఆయన. ఇన్నాళ్ళు మీరు పరాన్ముఖులై ఉంటే, విషయభోగముల వేపుకుంటే, ఇవాళ మిమ్మల్ని ఆయన పరమాత్మ వైపుకి తిప్పాడు. అందుకని జ్ఞానమును కల్పించాడు. కాబట్టి ఆయన సృష్టికర్త బ్రహ్మ. ఈ వచ్చినటువంటి జ్ఞానం, ఈ భక్తి చెదిరిపోతుంది. మళ్ళీ అస్తస్తమానం గురువు గారి మాట వింటూ ఉండాలి. ఆ వినడంలో గురుర్ విష్ణు స్థితికారుడై ఆ భక్తిని నిలబెడతాడు. గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడు లయం చేస్తాడు. ఏది లయం చేస్తాడు అంటే, లయం అంటే ఏదో చంపేయడం అనుకోకండి మీరు. లయం అంటే నిద్రాకాలిక సుఖాన్నివ్వడం కూడా స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. అలా అజ్ఞాన లయం చేసి జ్ఞానమునందు నిలబెడతాడు. కాబట్టి గురుదేవో మహేశ్వర, 3 చేస్తాడు. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆ 3 ఏకరూపుడైనటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః. ఇది మీరు గమనించాలి. తస్మై శ్రీ గురవే నమః ఏమిటి? గురువు గారికి ఆ మాట మేము ఒప్పుకోమండి. తస్మై శ్రీ గురవే నమః ఏమిటండి? గురువుకి నమస్కరించడం ఏమిటి? మేము నమస్కారంతో ఒప్పుకోం. మేము గురువు గారికి ఒక శాలువా ఇస్తాం అని మారుస్తాం శ్లోకాన్ని. లేకపోతే గురువు గారికి స్వర్ణ కంకణాలు ఇస్తాం, లేకపోతే గురువు గారికి కనకాభిషేకం చేయిస్తాం. ఏదో మేము సత్కారం చేస్తాం గురువు గారిని, అంతేగాని గురువు గారికి నమస్కారం చేయడం ఏమిటి? కాదు. ఎందుకు నమస్కారం చేయడం అన్నారో తెలుసా అండి? పరమేశ్వరుడు ముందు గురువు ముందు ఇద్దరి ముందు చెయ్యవలసినది ఒక్కటే. ఏది చెయ్యాలి అంటే, గురువు కనపడగానే ఈ చెయ్యి కలిపి శిరస్సుని దీనికి తాటించి ఇలా వంచి నమస్కరించాలి. అంటే 5 జ్ఞానేంద్రియాల్ని, 5 కర్మేంద్రియాల్ని, 11వ బుద్ధి స్థానాన్ని, ఈ 11ంటిని శరణాగతి చేసి నీ పాదముల దగ్గర విడిచిపెట్టాను. వీటిని మార్చగలిగినటువంటి మహాపురుషుడవు నీవు అని అంగీకరించడం తస్మై శ్రీ గురవే నమః. అంతకన్నా ఆయన కోరుకునేది ఏదీ ఉండదు. అలా ఆయన కోరుకున్నాడు అనుకోండి, నిజంగా అంతరంగంలో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు గురువు గారికి కోరికుందో లేదో, ఈశ్వరుడికి తెలుస్తుంది. గురువుకి ప్రీతి దేని యందు ఉండాలో తెలుసా అండి? భగవత్ కథ చెప్పడంలో, 10 మందిని దిద్దుబాటు చేయడంలో ఉండాలి తప్ప, గురువుకి అన్యథాలంపటం ఉందనుకోండి, ఇది చెప్తే నాకేమొస్తుంది అన్న ఆలోచన గురువుకు బయలుదేరిపోయింది అనుకోండి, ఉత్తర క్షణంలో ఆ గురువు అమ్ముడుపోయినట్టే. అంటే మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఒక గురువు గారికి ఎవరో బట్టుకెళ్ళి ఒక ఆవుని ఇచ్చారు, ఇస్తే ఆయన అమ్ముడుపోయినట్ట అని మీరు అనకండి. అది వేరు. ప్రీతితో శిష్యుడిచ్చినటువంటి దాన్ని స్వీకరించడం వేరు, తాను ఆశించడం వేరు. తాను ఆశించకుండా చెప్పడమే ప్రయోజనంగా చెప్పుకున్నవాడు, శిష్యుల్ని దిద్దడమే ప్రయోజనంగా దిద్దుకున్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడు గురువు. ఆ గురువుకి మీరేమిస్తారు? నమః, నమస్కరించాలంతే. కాబట్టి ఇప్పుడు ఆ గురువు జన్మించాలి. మొట్టమొదటి గురువు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలతో రావాలి. ఇప్పుడు ఏ దంపతులకు ఇవ్వాలి ఇటువంటి వరం? ఇది గొప్ప ప్రశ్న వచ్చింది. ఇలాంటి సద్గురువు మొట్టమొదట సృష్టిలో ఒక దంపతుల కడుపున జన్మించాలి. ఏ దంపతులకు ఇవ్వము అని అడిగారు.
అడిగితే చూడండి ఎంత కథ నడిచిందో. ఒక సద్గురు జననం అంటే ఎంత గొప్పగా పడుతుందో. ఇది చరిత్ర అంటే, చరిత్ర అంటే వెనకకి చూడు. నీవు కూడా ఇటువంటి పుణ్యము చేయగలవా? చేయగలిగితే నీ వంశంలో కూడా పుడతారు అట్లాంటి మహాపురుషులు. కాబట్టి ఎంత చిత్రమైన మాట అంటారంటే, ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సప్తర్షులని సృష్టి చేశారు. వాళ్ళు ఆయన యొక్క మానసపుత్రులు. ఋషులను సృష్టించి మీరందరూ కూడా తంతువుని తెంపకుండా ఈ ప్రజోత్పత్తిని చెయ్యండి, అంటే సంతానమును కనండి అని ఆజ్ఞాపించాడు ఆయన. ఆ సప్తర్షులలో అత్రి మహర్షి ఒకరు. ఆయన పేరే చిత్రమైన పేరు. ఆయన పేరేమిటో తెలుసా అండి? అత్రి. అత్రి అంటే ఏమిటి? త్రి అంటే మూడు. అత్రి అంటే మూడు లేనివాడు. ఏ మూడు లేనివాడు? సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాలతోటే మన జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూడు గుణములను దాటి గుణాతీతమైన స్థితిని పొందినవాడెవరో ఆయన అత్రి. అటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఆయనకి తగిన భార్య రావాలి. ఎవరా భార్య? అనసూయ. ఆవిడెక్కడ జన్మించింది? కర్దమ ప్రజాపతి, దేవహూతి వారిద్దరికీ జన్మించినటువంటి కుమార్తెలలో ఒకరు అనసూయ. అనసూయ అంటే ఏమిటండి అర్థం? ఆ పేరు వెనకాతలుంది. అందుకే రామాయణం అయోధ్యకాండలో ఒక మాట అన్నాడు అత్రి మహర్షి. ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? అనసూయమ్మని చూపించి ముగ్గుబుట్టు అయిపోయింది తలకాయ ఆవిడికి. గాలికి అరిటి చెట్టు కదిలినట్టు ఆవిడ వణికిపోతోంది. వణికిపోతుంటే సీతమ్మని తీసుకుని రాముడు ఆ పర్ణశాలలోకి వచ్చాడు. అత్రి మహర్షి సీతారాముల్ని చూడగానే రాముణ్ణి పిలిచి సీతమ్మని పిలిచి అన్నాడు, ఈవిడ అనసూయ నా భార్య. ఈవిడ మనుష్యుల చేత కాదు, సమస్త భూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. ఆవిడికి నమస్కరించాడు. ఎంత పెద్ద మాట అండి ఇది! అత్రి మహర్షికి తెలియదా వచ్చిన సీతమ్మ లక్ష్మీదేవని? ఈవిడికి నమస్కరించని చెప్పాడు. ఆవిడ వెంటనే నమస్కరించి, అమ్మ మీరు కుశలమా అని అడిగింది. ఎందుకు ఆవిడంత గొప్పదైంది మీకు విచారణ చేసి చెప్తాను. కాబట్టి ఆవిడ పేరు అనసూయ. అనసూయ అంటే ఏమిటి? అసూయ లేనిది. అసూయ అంటే ఏమిటి అంటే, శాస్త్రం అంది అసూయ ఉన్నది అని ఎలా తెలిసిపోతుందో తెలుసా? ఎదుటివారిలో ఉన్న గుణమును దోషముగా చెప్పడమే అసూయ అని తెలిసిపోతుంది. అవతల వారి యందు ఒక గుణం ఉంది, అందరికీ అది మంచి గుణంగా కనపడుతోంది, ఒక్కడికి మాత్రం దోషంగా కనపడుతోంది. వాడికి ఆ దోషం ఉందండి ప్రచారం చేస్తున్నాడు. వాడికి ఒక్కడికే దోషంలా కనపడుతోందంటే ఈయన యొక్క గుణమును వాడు శ్లాఘించలేని స్థితిలో ఉన్నాడు. గుణమున్నవాడు గుణము చేత వృద్ధి పొందుతాడు. ఈ గుణమును చూడలేని వాడు అసూయ చేత నశించిపోతాడు. కాబట్టి అసూయ వ్యాధి. ఎదుటివారి గుణమును ఔన్నత్యమును అంగీకరించలేకపోవుట, దీనికి అసూయ అని పేరు. అనసూయ, ఈవిడికి అసూయ లేదు. ఎలా లేకుండా ఉంటుందండి? మనుష్య ఉపాధిలో ఉన్న తర్వాత ఒకసారి కాకపోతే ఒకసారి. నేను ఒక మాట అంటే తల్లులు నా మీద కోపగించకండి. నాకు స్త్రీల పట్ల చాలా మర్యాద ఉంది, చాలా గౌరవం ఉంది. నేను ఎప్పుడూ సభాముఖంగా తప్పు చేసి మాట్లాడను, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను. కానీ నేను ఇవాళ ఒక మాట అంటే నా మీద కోపగించకండి. స్త్రీకి సహజముగా కించిత్ అసూయని చెప్తారు శాస్త్రంలో. అటువంటిది అసూయని తీసుకెళ్లి అనసూయకి చెప్పడం ఏమిటి? ఒక స్త్రీకి చెప్పడం ఏమిటి? చాలా మంది తెలియక ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు శాస్త్రాల్లో అంటారు. వాళ్ళకి ఏం తెలుసు? పేరు పెట్టి గౌరవించడం కూడా ఆడవాళ్ళని గౌరవించారు. అసూయని గెలవడానికి 2 మార్గాలు చెప్పారు. అసూయ నీకు ఉంటుంది, కానీ దాన్ని గెలవాలి. ఎలా గెలవగలవు? 2 మార్గములతో గెలవమన్నారు. నువ్వు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అది అలా అలవాటు చేసుకుంటే నువ్వు ఒక పెద్ద దోషం నుంచి తప్పుకుంటావు. ఏమిటో తెలుసా అండి? ఇంత గుణము అవతల వారిలో కనపడితే నీకన్నా వారికి అధికమైన గుణములు ఉన్నాయి అని నీకు అనిపించగానే నీ మనస్సుకి ఒక అలవాటు చెయ్యాలి. వారు నిజంగా మహానుభావుడండి, ఇన్ని గుణములున్నాయి వారికి అని ఒక గుణం నీకు నచ్చింది పట్టుకుని, అమ్మ బాబు ఆయన మహాత్ముడండి నిజంగా, మరి గుణం ఎంత గొప్పదండి అని నువ్వు ప్రయత్నపూర్వకంగా 10 మందిలో శ్లాఘించాలి. ఇలా శ్లాఘించడం అలవాటైతే నీ మనస్సు లొంగడం మొదలవుతుంది. నీకన్నా పైనున్న వారి గుణమును అంగీకరించి స్తోత్రం చెయ్యాలి. నీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి విమర్శించి వాడెంతటి వాడు వీడెంతటి వాడండం కాదు. అలా అంటూ నువ్వు మెట్టెక్కుతుంటే కిందకి జారిపోతావు. అలా అనకూడదు. ఒక్కొక్క మెట్టు నువ్వు పైకెక్కుతూ కిందనున్న వారిని, నీకన్నా గుణములలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి
అరే రే వీరు కూడా ఎన్నడు గుణములు పొందుతారో, ఎప్పుడు పైకెక్కుతారో అని నువ్వు మనస్సులో వారి యొక్క ఉన్నతిని కోరుకోవాలి. ఈ రెండు రకములైనటువంటి నడువడి చేత బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకన్నా అధిక గుణములున్న వారిని చూసి శ్లాఘించాలి, వారిలా నేనైతే బావుణ్ణు అనాలి. మీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి ఈశ్వరుడు వీరిని కూడా సత్పురుషులుగా మార్చి వీరికి ఉన్న ఈ దుర్గుణము పోయేటట్టుగా చేసి వీరిని సమున్నత స్థితికి తీసుకెడితే బావుణ్ణు అనగలగాలి. ఈ రెండు రకములైనటువంటి నడువడి చేత అసూయ అనసూయగా మారుతుంది. అనసూయ ఈ లక్షణంతో సమస్త భూతములను ప్రేమించడం తప్ప ఎన్నడూ వేరొకరి యందు అసూయ పెట్టుకున్నటువంటి తల్లి కాదు. అందుచేత ఆవిడ అనసూయ. ఈయన అత్రి. అత్రి అనసూయ. వీళ్ళిద్దరూ ఎటువంటి స్త్రీ పురుషులండి? ఇది దాంపత్యం అంటే. ఇది ఎవరు నిర్ణయించాలి? ఎందుకని వివాహాలు పెద్దలు నిర్ణయించాలని చెప్పడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం ఇది. ఓ మొగాడు ఓ